So join అందరూ రండి గ్రూప్ జాయిన్ అయిన వాళ్ళు. And you know that you're going to be a member. ఈ మెంబర్ దేంట్లో ఉన్నారు సార్? వరల్డ్ నంబర్ 1 డిస్ట్రిక్ట్ ఇది. వరల్డ్ నంబర్ 1 రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నంబర్ 1 మా లైన్స్ ప్రస్తుతం మేము వరల్డ్ నంబర్ 1 అన్నిట్లో. మనీలు అది కడుపులో మంటగా ఉంది. సో మరి మీరు ఈవినింగ్ కల్లా కట్టొచ్చు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఇనాగరేషన్ ఉంటుంది అనమాట. ఆలోచిస్తున్న వాళ్ళు మధ్యాహ్నం వచ్చేసేయండి. వచ్చి చూసాక మీకు అర్థమవుతుంది. ఎవరో వెల్కమ్. మీరు లైన్ కాకుండా రావచ్చు. నా గెస్ట్ గా రావచ్చు. కూపన్ ఇచ్చే బాధ్యత నాయ. ఓకే ఇంకా ఇద్దరు ఛాన్స్ ఆలోచించకండి. ఒక పెద్ద సముద్రం ఇలాంటి ఆర్గనైజ్ చేయండి. రైట్ రైట్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఫ్యాంటాస్టిక్ సార్. ఎక్సలెంట్ సార్. సార్ నెంబర్ తీసుకోండి. ఐడి కార్డు కూడా ఇచ్చేసింది మహబూబ్ గారు. ఎందుకంటే ఐడి కార్డ్ అండి. వీటి వల్ల సిగ్నేచర్ పెట్టేస్తారు. And you can go to the portal also. Portal ke liye ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే గవర్నర్ గారితో మీరు బిల్ పెట్టించుకుంటూ జరుగుతున్నారు. So I adopted a club called Bright Star. Okay, Bright Star is my club, our club. ఈ అదృష్టం అందరికైతే రాదు. గవర్నర్ గారు బిల్ పెట్టే అదృష్టం. వీడియో ఏం వీడియో ఫోటో నెక్స్ట్ థర్డ్ చిన్న సూచన చెప్పి క్లోజ్ చేస్తారండి. మీరేం చేయాలి? రఘు సార్ నంబర్ మీ దగ్గర అండి. ఈ బిజినెస్ కాదు కదా సరిపోయింది. అన్ని మీటింగ్లకు వస్తారు ఫ్రీగా. ఇలా బాస్ 2 మినిట్కి వస్తారు అని చూపించి నేనే. ఓకే, ఏం చేయండి బాస్? మీరు సింపుల్గా ఎవరైతే చేయలేరో రఘు సార్కు నేను చెప్పేది రాసుకోండి. పేరు చెప్పండి. పేరు, అడ్రస్సు, ఫోన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, పిన్ కోడ్, మీ స్పౌజ్ నేము, పెళ్ళైతే స్పౌజ్ నేము, తర్వాత మీ ప్రొఫెషన్, ఇవి రాసి పంపండి. మన జీవితంలో మనం ఎంత కష్టపడినా మన మీద ఆధారపడే వాళ్ళుంటారు. ఒకరోజు మనం లేనట్లయితే మన కుటుంబం ఎలా ఎదుర్కొంటుంది? పారంపరిక ఇన్సూరెన్స్ అందరికీ అందుబాటులో ఉండదు. ఖరీదు, షరతులు, ఎన్నో అడ్డంకులు. ఇలాంటప్పుడు మన కుటుంబాన్ని ఎలా రక్షించాలి? జీవన్ సురక్షలో చేరడం చాలా సులభం. ఒక్కసారి రిజిస్ట్రేషన్ 100 రూపాయలు. ప్రతి సంవత్సరం రీన్యువల్ 100 రూపాయలు. వివిధ సభ్యులు చేరిన వెంటనే స్కీమ్ ప్రారంభమవుతుంది. మన ప్రతి కాంట్రిబ్యూషన్, ప్రతి పేమెంట్, మొత్తం హిస్టరీ ఓన్, ఇవన్నీ జీవన్ సురక్ష పోర్టల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఇది పారదర్శకమైన వ్యవస్థ. జీవన సురక్షతో కలిసి నడుద్దాం. సురక్షిత భవిష్యత్తును నిర్మించుకుందాం. ఇప్పుడే చేరండి. జీవన్ సురక్షలో చేరడానికి ఇప్పుడే jeevanSuraksha.org ని సందర్శించండి. వాలంటీర్ కోడ్ AMVPM77. ప్రభాతం అందరికి. నేను పల్లవి. ఈ రోజు మన కమ్యూనిటీని ఒక తరహా కలిపి మన కుటుంబాలను అనుకోని సందర్భాల్లో రక్షించగలిగే విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది jeevanSuraksha.org. మనందరం 100 నుండి 500 రూపాయల వరకు చిన్నగా సహాయం చేస్తాము. ఒక్కోసారి చిన్నగా అనిపించవచ్చు, కానీ చూడండి, ఒక సభ్యుడు కష్టంలో ఉన్నప్పుడు మొత్తం గ్రూప్ కలిసి వారి పక్కన నిలుస్తుంది. ఇది దాతృత్వం కాదు, ఇది మీరు ఈ గ్రూప్ లో చేరడం ద్వారా మీరు మీ కుటుంబాన్ని మాత్రమే రక్షించరాదు, కానీ కేరింగ్ కమ్యూనిటీలో భాగమవుతారు. మీ చరం కావాలి. మనమందరం కలిసి విశ్వాసం మరియు సహానుభూతి వలయాన్ని సృష్టించగలము. jeevanSuraksha.org లో చేరండి. సార్ నా పేరు మొహమ్మద్ అలీ ఇర్షాద్. సార్ నేను ఫౌండర్ ఆఫ్ హెల్త్ గార్డ్ ఫౌండేషన్. ఓకే, మేము jeevanSuraksha.org అనే ఒక పోర్టల్ తెచ్చాము, సోషల్ సెక్యూరిటీ కలెక్టివ్స్. సో ఇది మేము యూపీలో టీచర్స్ సెల్ఫ్ కేర్ టీమ్ అని వాళ్ళు 2020లో స్టార్ట్ చేశారు. ఇది ఏంటంటే ఒకరు హెల్ప్ చేసుకునే ఇది వాళ్ళ టీచర్స్ ఏం చేస్తున్నారు అంటే ఒక ఇట్స్ సోషల్ సెక్యూరిటీ కలెక్టివ్ లాగా. సో వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, 4 lakh టీచర్స్ ఉన్నారు. ఎవరైనా టీచర్ చనిపోయినప్పుడు అందరు 15 రూపీస్ కంట్రిబ్యూట్ చేసి ఒక టీచర్ కుటుంబానికి 60 లక్షలు ఇస్తారు.
సో ఆ కాన్సెప్ట్ ని మనం ఇక్కడ రిప్లికేట్ చేసాం తెలంగాణ ఆంధ్రాలో విత్ నేమ్ కాల్ జీవన్ సురక్ష. ఇది ఒక సోషల్ సెక్యూరిటీ కలెక్టివ్ లాగా. దీంట్లో జనాలు జాయిన్ అవుతారు. జవన్ అవి టీచర్స్, ఇది అందుకోసం తెచ్చాం. టీచర్స్ ఎందుకు, ఇది బాగుంది కదా కాన్సెప్ట్, సో అందరికి ఇద్దామన్న ఆలోచనతో మేము ఇక్కడ తీసుకొచ్చాము. ఓన్లీ అక్కడ టీచర్స్ కే ఉంది. ఇక్కడ మనం మన ప్రతి ఒక్కరికి మన వెబ్సైట్ ఉంది jeevansurksha.org. అక్కడికి వెళ్ళి వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఒక గ్రూప్ లో వాళ్ళు జాయిన్ కావచ్చు. వాళ్ళ పేయింగ్ కెపాసిటీ బట్టి వాళ్ళ గ్రూప్ లో జాయిన్ కావచ్చు. మన దగ్గర 3 గ్రూప్స్ ఉన్నాయి, 1 crore, 50 lakhs and 25 lakhs. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 lakhs గ్రూప్ లో 25,000 మెంబర్స్ జాయిన్ అయింది అనుకోండి. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళందరూ 100 rupees కంట్రిబ్యూట్ చేస్తే 25 lakh rupees అవుతాయి. అది వాళ్ళు మాకు ఇచ్చే అవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ నామినీకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, వెబ్సైట్ లో వెళ్ళాలి. మా jeevansurksha.org అనే వెబ్సైట్ ఉంది. దాంట్లో వెళ్ళేసి మీరు అక్కడ మొత్తం ఫామ్ ఉంటుంది. ఎవరు లేరండి, ఇది ఎన్జిఓ సోషల్ ఆర్గనైజేషన్. మా ఎన్జిఓలో ఎంప్లాయీస్ అనేది మా దగ్గర ఫుల్ టైం ఎంప్లాయీస్ లేరు. ఓకే, వీల్ ఆల్ వాలంటీర్స్. సో మా దగ్గర ఒక 10 members వాలంటీర్స్ ఉన్నారు. ఓకే, మేము ముఖ్యంగా ఇప్పుడు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ చేసాము, వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి. అంటే నా నేటివ్ ప్లేస్ అక్కడే కనుక అక్కడ నుంచి స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు వరకు మా దగ్గర 500 members జాయిన్ అయ్యారు. ఒక క్లెయిమ్ కూడా మన రీసెంట్ గా వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఒక అబ్బాయి వెంకటన్న అని అక్కడ రామకృష్ణపురం చెందిన ఒక యువకుడు యాక్సిడెంట్ కేసులో అతను డెత్ అయింది. మేమందరికి మళ్ళీ దీని క్లెయిమ్ గురించి అందరికి చెప్పాము. అందరూ మంచిగా కాంట్రిబ్యూట్ చేశారు. సో వాళ్ళ నామినీ అరౌండ్ 30,000 rupees వాళ్ళ నామినీకి వచ్చాయి. సో ఇది ఏంటంటే ఒకరికొక సహాయం చేసుకునే ఒక ప్లాట్ఫామ్ లాంటిది. సో ఈ రోజు మీరు ఎవరికైనా ఇస్తే రేపు మీ కుటుంబానికి వాళ్ళందరూ కలిసి ఆదుకుంటారు. సో చాలా సార్, నేను ఐటీ కంపెనీలో ఎంప్లాయీ. నేను యాజ్ ఎ ప్రోగ్రామ్ మేనేజర్ ఉన్నా కాగ్నిజెంట్ కంపెనీలో. సో ఇది నేను వాళ్ళతో ఆ యూపీఓలో చూసి దాన్ని ప్రేరణ పొంది ఇక్కడ ఒక స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మొహమ్మద్ అలీ ఇర్షాద్. థ్యాంక్ యూ. మియాపూర్ స్టేట్, హైదరాబాద్, దివ్యశ్రీ శక్తి అపార్ట్మెంట్స్. మేము ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అండి. బేసికల్ గా నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేసి 3 years అయితే రిటైర్ అయిపోయి. నా పేరు దుర్గా శ్రీనివాసరావు, మియాపూర్ లో ఉంటాము. ఆఫ్టర్ రిటైర్మెంట్ we provide financial consultancy to all the needy persons, main individuals కానివ్వండి, బిజినెస్ పర్సన్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ లో ఉన్న వాళ్ళు కానీ అందరికి మేము ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇస్తాము. రైట్ ఫ్రమ్ డిపిఆర్ టు శాంక్షన్ లెటర్ వరకు మేము టేక్ కేర్ చేస్తామండి. ఈవెన్ పర్సనల్ లోన్స్ ఇస్తాము, మార్టిగేజ్ లోన్స్ ఇస్తాము, హోమ్ లోన్స్ ఇస్తామండి. ఇది ఇందులో మేము చాలా స్పెషలైజ్డ్. మెయిన్ మేము బ్యాంక్స్ నుంచే ఇప్పిస్తాము, ప్రైవేట్ ఫైనాన్స్ అయితే కాదు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అందరికి యాజ్ పర్ ఆర్బీఐ నామ్స్, బ్యాంక్ నామ్స్ ఉంటే అలానే వస్తుంది తప్ప ఎక్కువ ఏమీ ఉండదు. అందువల్ల ప్రిఫరెన్స్ బ్యాంక్ ఫైనాన్స్ మేము చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు మనకి సిబిల్ బాగోవాలండి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ కావాలి, నెక్స్ట్ ప్రొఫైల్ బాగుండాలి. ఇవన్నీ బాగుంటే మాత్రం మాది డోర్ స్టెప్ సర్వీస్ ఉంటుంది. కస్టమర్ దగ్గర మనమే వెళ్తాము, మా టీం ఉన్నారు. హోమ్ లోన్స్ కానివ్వండి, పర్సనల్ లోన్స్ కానివ్వండి, ఈవెన్ పర్సనల్ లోన్స్ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నా మన ద్వారా అది ప్రొవైడ్ చేస్తామండి. ఇప్పుడు ఒక ఎవరైనా కొత్తగా అలాంటి వాళ్ళకి మేము ఫస్ట్ వాళ్ళ తాలూకా రిక్వైర్మెంట్ కనుక్కుంటాము. వాళ్ళది ప్రోడక్ట్ బేస్డా, సర్వీస్ బేస్డా. సర్వీస్ బేస్డ్ అయితే 1 lakh మేము ప్రపోజ్ అవుతాము, ప్రోడక్ట్ బేస్డ్ అయితే దానికి వేరే విధంగా వెళ్తాము. ఏదైనా మేము ప్రోడక్ట్ బేస్డ్ అయినా, సర్వీస్ బేస్డ్ అయినా, ఇండివిజువల్స్ అయినా బ్యాంక్ తో మేము మాట్లాడి మొత్తం వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళ తాలూకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మేము ఇంకా ఏమైనా ప్రొవైడ్ చేయాలంటే బయట కూడా తీసుకొని వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కోఆర్డినేట్ చేసుకొని కస్టమర్ సపోర్ట్ చేస్తే మాత్రం మేము ఎక్సలెంట్ గా సర్వీస్ ఇస్తాం. నా పేరు దుర్గా శ్రీనివాసరావు, రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్. మేము మియాపూర్ లో ఉంటాము, దివ్యశ్రీ శక్తి అపార్ట్మెంట్, మయూరి నగర్ లో ఉంటాము. నా కాంటాక్ట్ నెంబరు 8978997070. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగా తగ్గాయండి. ఈ తాలూకా సమయాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్ కౌన్సిలింగ్ తీసుకొని బాగా మీరు వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను యాక్చువల్గా స్పెషల్ ఎడ్యుకేటర్ అండి. ఇందులో స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడీ కంప్లీట్ చేసుకున్నాను. నా పేరు లత. నేను స్పెషల్ పిల్లల కోసం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ రన్ చేస్తున్నానండి.
స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్ వచ్చేసి మియాపూర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లైన్ శ్రీలా గార్డెన్స్. మెయిన్ ల్యాండ్ మార్క్ వచ్చేసి ఎస్ఎంఆర్ వినయ్ హైలాండ్స్. ఓకే, అన్ని థెరపీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. డే కేర్ అండ్ కూడా అవైలబిలిటీలో ఉంది. స్పెషల్ కిడ్స్ కి స్కూల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను థెరపీస్ తో పాటు. చందానగర్, మియాపూర్, బాచ్పల్లి ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి. అన్ని థెరపీ క్వాలిఫైడ్ థెరపిస్ట్లను మెయింటైన్ చేస్తున్నాను. స్పీచ్ థెరపీ నాకు 13 years ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ స్పెషల్ ఫీల్డ్ లో. బట్ నేను సెంటర్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు? నేను ఇంతకుముందు వేరే స్పెషల్ స్కూల్లో వర్క్ చేశానండి. అక్కడి నుంచి బయటకు వచ్చాక సెంటర్ పెట్టుకుని సేవ చేయడానికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఎక్కువ ఇలాంటి పిల్లలతోనే సఫర్ అవుతున్నారు. దానికోసం అనేసి దీని మీద నార్మల్ టీచర్ గా ఎవరైనా వర్క్ చేస్తారు, ఈ స్పెషల్ పిల్లలతో వర్క్ చేయాలా చాలా తక్కువ మంది ఉంటారు. సో అందుకనేసి నేను స్పెషల్ ఫీల్డ్ ఎంచుకోవాల్సి వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు నేను ఇలాంటి స్కూల్లోకి రాకముందు ఇలాంటి పిల్లలకి స్కూల్స్ ఉంటాయి అన్న విషయం కూడా నాకు తెలియదు. సో ఇలాంటి పిల్లలతో వర్క్ చేశాక వీళ్ళతో వర్క్ చేయడం అనేసి వీళ్ళకి కొంచెం సేవ కూడా చేసినట్టు ఉంటుంది ఇలాంటి పిల్లలకి. మన దగ్గర ADHD, ఆటిజం, MR ఉన్నారండి. సో ఫిజికల్ గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మన దగ్గర ఉన్న థెరపీస్ వచ్చేసి స్పీచ్ థెరపీ, రెమెడియల్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అండ్ ఫిజియోథెరపీ. ఇవి కాకుండా స్పెషల్ గా ఎవరికన్నా ఏదైనా కావాలి అంటే దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి పేరెంటల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తామండి. అవసరమైతే సైకాలజిస్ట్ రెఫరెన్స్ తీసుకుంటాము. సైకాలజీ అసెస్మెంట్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తామండి. ఎట్లా ఉంది ఇప్పుడు మీకు ఇది ఈ 3 years నుంచి రన్ చేస్తుంది కదా, ఎట్లా ఉంది మీకు? అంటే స్టూడెంట్స్ వాళ్ళ మదర్ ఫాదర్ ఎట్లా సపోర్ట్ చేస్తారు? సో స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఒకటి ఏదైనా గోల్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎంతవరకు చేంజెస్ వచ్చాయి అన్నది వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నానే మనం తీసుకున్న గోల్ వాళ్ళు సాటిస్ఫై అయ్యారు, చేంజెస్ వచ్చాయి అంటేనే నెక్స్ట్ గోల్కి వెళ్తున్నాము. సో ఓన్లీ వాళ్ళు ఏదో పే చేస్తున్నారు మనం చెప్తున్నాము అన్న వేలో కాకుండా 75% వరకు మనం రిజల్ట్ చూపించగలుగుతున్నాం అండి ఇలాంటి పిల్లల్లో. గవర్నమెంట్ కానీ సపోర్ట్ చేస్తుంది. వీళ్ళకి కొన్ని NGOs ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తున్నారండి. కొంతమంది మెడికల్ గా సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కంపెనీ వాళ్ళే ఇన్సూరెన్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు. ఆటలు ఆడాలనుకుంటది, డిఫరెంట్ వీళ్ళకి ఆటలు ఆడాలంటే ఫస్ట్ పిల్లల్లో మింగిల్ అవ్వడానికి ఇష్టపడాలండి. అలా కొంతమంది పిల్లలు అందరితో కలవడానికి ఇష్టపడట్లేదు. సో దానికంటూ మనము బిహేవియర్ మోడిఫికేషన్ అని, బిహేవియర్ థెరపీ అని అందులో వాళ్ళకి చేంజెస్ చూపిస్తాం మనం. సో అలా చేశాక థెరపీ చేశాక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న గేమ్ ని ఎక్కువ సార్లు ఇప్పుడు మనము ఒకటి వాళ్ళకి అలవాటు చేయాలి అంటే వాళ్ళకి నచ్చిన వేలో మనం ఫస్ట్ వెళ్ళాలి. సో వాళ్ళు దాంతో సాటిస్ఫై అయ్యాక వాళ్ళు మనం చెప్పింది వినేలా ట్రైన్ చేసుకోవాలి వాళ్ళని. సో కొంతమంది ఏంటి బుజ్జగిస్తే వింటారు, కొంతమంది అలా కాకుండా ఎక్కువ కొంచెం కోపంగా చెప్తేనో సీరియస్ గా చెప్తేనో వింటారు. సో అలా వాళ్ళకి నచ్చిన వేలో వాళ్ళని ఫస్ట్ వాళ్ళ వేలో మనం వెళ్ళాలి, తర్వాత వాళ్ళని మన వేకి తెచ్చుకోవాలన్నమాట. అలా ఉంటది. టైం లాంగ్ ప్రాసెస్ ఏనండి, బట్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. సో ఇమ్మీడియట్ ఇంప్రూవ్మెంట్స్ రావాలి అన్న పేరెంట్స్ కొంచెం సఫర్ అవుతున్నారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి బట్ టేక్స్ టైం అండి. మన దగ్గర 12 members ఉన్నారు సార్. అందులో టీచర్స్ కూడా ప్రొఫెషనల్ టీచర్సే ఉన్నారండి. సాసే సర్టిఫైడ్ టీచర్స్ నే తీసుకున్నానండి. నా పేరు లత అండి. మన సెంటర్ నేమ్ వచ్చేసి వామికాస్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్. I am Noble Narsaya. I am working with SR Realty, channel partner of Navya Sai Projects Private Limited. It is a purely red sandal farmlands. It is in South Andhra Pradesh, Nellore, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఈ 6 డిస్ట్రిక్ట్లలో మాత్రమే ఈ రెడ్ శాండల్ పండుతుంది కాబట్టి ఇక్కడ మాత్రమే మా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇప్పటి వరకు 7 years లో 20 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాము. 21ది కూడా రీసెంట్ గా లాంచ్ అయింది, అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కొన్ని మాత్రమే వేకెంట్ ఉన్నాయి. ఇందులో ఏ విధంగా ఉంటుందంటే రెడ్ శాండల్ది 1 acre ఉంటుంది, 1/2 acre ఉంటుంది, 22 cents ఉంటుంది, 11 cents ఉంటుంది. సో ఎకరం వచ్చేసి 32 లక్షలు ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, 1/2 acre వచ్చేసి 16 లక్షలు ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, 22 cents వచ్చేసి 1064 గజాలు.
ఇది 8.5 లక్షలు ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్. 11 సెంట్లు వచ్చేసి 532 గజాలు, ఇది 4.5 లక్షలు ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్. దీనికి మీకు ఒక ఎకరంలో 420 చెట్లు వస్తుంది. కంపెనీ చెప్పేది ఏంటంటే ఒక చెట్టుకు 100 కిలోలు మాత్రమే రెడ్ శాండల్ హార్ట్వుడ్ అనేది వస్తుంది. ఇది 12 ఇయర్స్ తర్వాత సి గ్రేడ్ అనేది వస్తుంది. సి గ్రేడ్ వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ రేట్ ఏ విధంగా ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ 21 lakhs పర్ టన్ ఉంది. ఇప్పుడు ఒక ఎకరం తీసుకుంటే 42 టన్నుల మనకు ఎర్రచందనం రెడ్ శాండల్ హార్ట్వుడ్ వస్తుంది. ఇది 21 lakhs తోటి మనం క్యాలిక్యులేట్ చేస్తే 8.8 crore ఇన్కమ్ వస్తుంది. 12 ఇయర్స్ కంపెనీ మాత్రమే మెయింటైన్ చేస్తుంది. మెయింటైన్ చేసినందుకు కంపెనీకి 50%, కస్టమర్కు 50% వస్తుంది. మా కంపెనీలో యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఏంటంటే ఇప్పటి వరకు ఎక్కడ కూడా మీకు MOU మ్యూచువల్ అగ్రిమెంట్ అనేది సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా చేసేయలే. మా కంపెనీ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మీరు కొనుక్కున్న వెంటనే మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ల్యాండ్ రిజిస్ట్రేషన్ తో పాటు మ్యూచువల్ అగ్రిమెంట్ కూడా ఇస్తుంది కంపెనీ. ఆఫ్టర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మ్యూచువల్ అగ్రిమెంట్. ఈ మ్యూచువల్ అగ్రిమెంట్ ఏంటంటే 12 ఇయర్స్ వరకు మాదే మెయింటెనెన్స్, మాదే బాధ్యత. అది దానికి వచ్చినటువంటి ఏదైతే ఉందో మెయింటెనెన్స్ మొత్తం మేమే చేస్తాము. ఆఫ్టర్ దట్ మళ్ళీ కంపెనీ కొంటుంది, మేమే కొంటాము, కంపెనీ కొంటుంది. సో అది కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రేట్. ఇప్పుడు 21 లక్షలు ఉంది, రేపు ఫ్యూచర్ లో రేటు పెరిగితే కూడా ఆ పెరిగిన రేటు తోటి వస్తుంది మీకు ఇన్కమ్. యావరేజ్ గా మీకు ఒక ఎకరంలో 42 టన్నుల ఎర్రచందనం వస్తుంది. దీన్ని 21 lakhs తోటి మనం క్యాల్కులేషన్ చేస్తే 8.8 crore ఇన్కమ్ వస్తుంది. దాంట్లో 50% కంపెనీకి, 50% కస్టమర్కి. ఇది ఒక్క చెట్టుకు 100 కిలోలు మాత్రమే మనం అనుకుంటే, కానీ 100 కిలోలు కాదు. అంటే మా ఎక్స్పెక్టేషన్ ఏంది 100 కాదు, 200 నుంచి 300 కిలోల మధ్యలో కూడా రావడానికి ఆస్కారం ఉన్నది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ రెడ్ శాండల్ ఇన్వెస్ట్మెంట్, ఇది స్మాల్ కామన్ పీపుల్ ని కూడా కోటీశ్వరుని చేసే ఏకైక సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. టౌన్ నుంచి ఎంత డిస్టెన్స్? ఇక్కడ నుంచి ఇది ఓన్లీ ఆంధ్రాలోనే ఉంటుంది, సౌత్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి దాదాపు 350 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటుంటాయి ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా. మనము మార్నింగ్ మీరు ఎవరైనా సైట్ విజిట్ చేయాలనుకుంటే కూడా నేను నంబర్ ఇస్తాను, నా నంబర్ కి కాల్ చేస్తే మీకు సైట్ విజిట్ చేస్తాము. మీరు సైట్ విజిట్ చేసినాక కూడా 7780705639. నా పేరు నోబుల్ నర్సయ్య. ఇప్పుడు అక్కడ సైట్ టౌన్ ఏదైనా ల్యాండ్ మార్క్ అని చెప్పగలరా? మార్కాపురం డిస్ట్రిక్ట్, ప్రకాశం డిస్ట్రిక్ట్, కనిగిరి మండల్, పట్టాభిరాంపురం విలేజ్, ఇట్లా అన్ని సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ నడిచే సైట్ మాత్రం ఇప్పటి వరకు నేను ఒక 5 to 6 acres సేల్ చేశాను. మా కస్టమర్స్ వచ్చేసి ఒక 10 members దాకా సేల్ చేశాను నేను ఇప్పటి వరకు. నేను కూడా పర్సనల్ గా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను అక్కడ ఉన్నటువంటి ఒక 6 months దాని గురించి మొత్తం రీసెర్చ్ చేసి తర్వాత నేను సేల్స్ ప్రమోషన్ చేయడానికి వచ్చాను కంపెనీ నుండి. మా కంపెనీ వచ్చేసి SR రియాలిటీ. మా ఛానల్ పార్ట్నర్ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. థ్యాంక్ యూ. హాయ్, myself గుమ్మడియాల నర్సయ్య. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ చూస్తున్నటువంటి చెట్టు ఇది రెడ్ శాండల్ చెట్టు అండి. ఇది 20 సంవత్సరాల చెట్టు. చూడండి, మనకి ఇట్లా అమ్ముకుంటే కూడా మనకు అందుతలేదు, అంత పెద్దగా పెరిగింది 20 సంవత్సరాల్లో. మనమే SR రియాలిటీ నుంచి మన కంపెనీ ఏం చెప్తుందంటే 32 లక్షలకు మీకు ఒక ఎకరం వస్తుంది. 12 సంవత్సరాల మనకు సి గ్రేడ్ హార్ట్వుడ్ వస్తుంది రెడ్ శాండల్. అది టన్నుకు 21 లక్ష వేసుకున్నా కూడా ఎకరానికి 4 కోట్లు మీకు ఇన్కమ్ వస్తుంది విత్ ఇన్ 12 years లా. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న చెట్టు 20 సంవత్సరాల చెట్టు. ఇది ఒక టన్ను కంటే ఎక్కువ వెయిట్ ఉంటది. మనం చెప్పేది ఒక చెట్టుకు 100 కిలోలు మాత్రమే చెప్తున్నాము. 100 కిలోలతోటి చెప్తేనే మనకు 420 చెట్లకు 42 టన్నులకు 4 కోట్ల ఇన్కమ్ వస్తుంది. మనం చెప్పేది మినిమం చెప్తున్నాం. అగర్సే 200 నుంచి 300 కనుక అయితే మీకు 8 కోట్లు రావచ్చు, 12 కోట్లు కూడా రావడానికి ఛాన్సెస్ ఉంది. దీంట్లో 32 లక్షలు పెట్టి ఎకరమే కాదు, మీరు 16 లక్షలు పెట్టి హాఫ్ ఎకర్ తీసుకోవచ్చు, 8.5 లక్షలు పెట్టి పావు ఎకరం తీసుకోవచ్చు, 5 లక్షలు పెట్టి ఆ పావు ఎకరంలో సగం కూడా 532 గజాలు కూడా తీసుకోవడానికి ఎవరి తాహతును బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవరికైనా కూడా 12 సంవత్సరాలకే రిటర్న్ వస్తుంది. ఈ 12 సంవత్సరాల చెట్ల ఉన్నటువంటి చిన్న కొమ్మలతోటి
ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత ఇన్కమ్ కూడా రావచ్చు, 5,000 కానీ 10,000 కానీ 25,000 కానీ ఇట్లా వస్తూ ఉంటుంది. కానీ 12 సంవత్సరాలకు మాత్రం 32 లక్షలు పెట్టి ఎకరం కొంటే మీకు 4 కోట్ల ఇన్కమ్ మాత్రం గ్యారంటీగా వస్తుంది. ఇది మినిమం ఇన్కమ్, ఇంతకంటే ఎక్కువ ఎంతన్నా రావచ్చు. థ్యాంక్ యూ. సాగుతుంటాయేమో ఇంతవరకు నుంచి పెడుతున్నాం, తర్వాత ఈ కంపెనీ ఏమైపోతామని చెప్పి చాలా మంది భయపడతా ఉంటారండి. ఆల్రెడీ కంపెనీ పేరు మీద ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యింది. దీనికి సంబంధించి ఆన్లైన్ కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన లీగల్ కూడా మీకు ఇస్తాం. దీనికి సంబంధించిన అడ్వకేట్ దగ్గర చెక్ చేయించుకోండి. చెక్ చేసిన తర్వాత ఈ భూమి సరైనది కాదన్నా, గవర్నమెంట్ భూమి అన్నా, లేదా ప్రాబ్లం ఉందంటే కనుక లాబొరేటరీకి దాని నుంచి కూడా మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట. కేజీకి 12 రూపీస్ లాగా వాళ్ళు కొంటారు ఈ కటింగ్ వేసిన అంతా. దీంట్లో 50% కంపెనీకి, 50% మనకి ఇయర్లీ ఇస్తుంది. జస్ట్ మనకు ల్యాండ్ కౌలు వచ్చి వస్తుందో అట్లా స్టార్టింగ్లో తక్కువ వస్తుంది, కొంచెం 5,000 10,000 అట్లా వస్తుండొచ్చు. చెట్లు పెరుగుతూ ఉంటే ఇంకా కొమ్మలు పెద్దగా అవుతూ ఉంటే అప్పుడు ఎక్కువ అమౌంట్ వస్తుంది మనకి. మనం వాటర్ సోర్స్ ఇప్పుడు ఏం పెట్టేది లేదా? డ్రిప్ వేస్తాం. డ్రిప్ వేస్తాడా? మల్చరు డ్రిప్ ఉంటుంది, లైన్ పక్కకి వేసిరేమో మొత్తం ఎప్పటికప్పుడు ట్రిమ్మింగ్ చేస్తారు అనమాట చెట్లు. హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు జోసెఫ్ అండి. నేను వచ్చేసి హైదరాబాద్ నుంచి, నా కంపెనీ వచ్చేసి నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పోర్టబుల్ కంటైనర్స్ అండ్ మేము వచ్చేసి గ్రానైట్ కూడా మేము సప్లై చేస్తాము. అయితే ఈరోజు ఈవినింగ్ మన ఎస్ఆర్ రియాలిటీస్ డైరెక్టర్ రవి గారితో నేను ఈ యొక్క రెడ్ శాండిల్ ప్రాజెక్ట్లోకి వచ్చాను. నేను ఈ యొక్క చెట్ను, శాండిల్వుడ్ చెట్ను చూస్తున్నాను. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చెట్టు కూడా మంచి డయాలో ఎక్కువ ఉంది. అండ్ మోరోవర్ ఇది హైట్ కూడా చాలా, నాకు తెలిసి దగ్గర ఒక 15 ఫీట్ల హైట్లో ఉన్నది ఇక్కడ ఈ చెట్టు. ఇంతకు మించి చూడాలంటే మీరు ఇంకా రియాలిటీగా నిజంగా తెలుసుకోవాలి అనుకుంటే మీరు కూడా నాతో పాటు ఎట్లా సైట్కి వచ్చానో మీరు కూడా సైట్కి వచ్చి చూస్తే కానీ దీని యొక్క హ్యాపీనెస్, దీని యొక్క ఎంజాయ్మెంట్, దీని ఫీల్డ్ మీరు కూడా చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హై టీమ్, గుడ్ ఈవినింగ్. ఫేజ్ 18లో ఉన్నాము. ఫేజ్ 18 మనకి సుమారు 2 months వరకు అవుతుంది మన లాంచింగ్ అయ్యి. ఇప్పటికీ టోటల్ సైట్లో సంబంధించి ఫెన్సింగ్ వర్క్ కావచ్చండి, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా టోటల్ ప్లాంటేషన్ కావచ్చు, మనకు సంబంధించి వాటర్ స్టోరేజ్ కోసం ఫామ్ ఫండ్ కావచ్చు, టోటల్ 100% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎన్ఎస్పి కంపెనీ
ఎప్పుడు కూడా ఒక కస్టమర్ ఇబ్బంది పడే విధంగా రిజిస్ట్రేషన్ విషయంలో కావచ్చు, ఎక్కడ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా తూచా తప్పకుండా 100% కస్టమర్కి చెప్పినట్టు ఇచ్చే కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్ అండి. నవ్యసాయి ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టిన ప్రతి కస్టమర్ కూడా 100% ఒక కోటీశ్వరులుగా నిలుస్తారండి. దానికోసం ఎన్ఎస్పి కంపెనీ ఎప్పుడు నిరంతరం పనిచేస్తూనే ప్రాణం పెట్టి పనిచేస్తుంది. డెఫినెట్లీ ప్రతి సామాన్యుడు సైతం కోటీశ్వరులు చేసే వరకు ఎన్ఎస్పి కంపెనీ అనేది మిథున్ చక్రవర్తి. సో నేను బీకామ్ గ్రాడ్యుయేట్ని. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పేజీ ట్యాక్స్ అనే ఫామ్ ఉన్నది. సో ఇక్కడ మనము బిజినెస్ కావాల్సిన ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ రిజిస్ట్రేషన్స్ లైక్ లేబర్ లైసెన్స్ కానీ, ఫుడ్ లైసెన్స్ కానీ, జిఎస్టీ కానీ, పార్ట్నర్షిప్ ఫామ్ కానీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ, ఇంకా ఎనీ ట్రస్ట్ కానీ, సొసైటీ కానీ, ఎవరైతే స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళ బిజినెస్ వాళ్ళకి మనం గైడెన్స్ ఇచ్చేసి ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఇచ్చి దాని తర్వాత నాట్ ఓన్లీ రిజిస్ట్రేషన్ మనం బుక్ కీపింగ్ కూడా చేస్తాము. సో బుక్ కీపింగ్ అంటే మీకు ఏం జరుగుతుంది ట్రాన్సాక్షన్స్ అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ, సేల్స్ అండ్ పర్చేజెస్, సో మన బిజినెస్ ప్రాఫిట్ లో వాళ్ళకి మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలానే కాకుండా ఏదైనా బిజినెస్ అండ్ నోటీసెస్ కానీ, లిటిగేషన్స్ కానీ ఏమైనా ఉంటే ఒక మనం సాల్వ్ చేస్తాం. మన ఆఫీస్ KPHP 6th phase లో ఉందండి. సో వీ హ్యావ్ ఏ గుడ్ టీమ్. సో మీకు ఏమన్నా నా సర్వీసెస్ కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ 8121866880. సో నా గోల్ అంటే దీన్ని ఆటో పైలట్ అంటే నేను లేకుండా కూడా నా బిజినెస్ నడవాలి. బికేమ్ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్. సో బేసికల్ మా ఫాదర్ నా బ్యాక్ బోన్ లో ఉంటారు. ఇప్పుడు నేను ఏ చేద్దామన్నా సరే నువ్వు చేసి నేను చూసుకుంటా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.